భూమి సమస్యలు ఎన్ని ఉన్నా దరఖాస్తు ఒక్కటే అట. మీకు ఎన్నెన్న సమస్యలు ఉండండి, ఎన్ని రకాల సమస్యలైనా ఉండనివ్వండి, ఒక్క దరఖాస్తే పెట్టాలన్నట. భూభారతి పోర్టల్లో కీలక మార్పులు చేసిరట. ఒకే అప్లికేషన్తో పలు సమస్యల పరిష్కారానికి వెసులుబాటు. ప్రతి దరఖాస్తు ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే. భూభారతి పోర్టల్లో భూ సమస్యల నమోదు విధానానికి సంబంధించి రెవెన్యూ శాఖ ఒక కీలక మార్పు చేసిందట. గతంలో రైతులు లేదా భూ యజమానులు ప్రతి చిన్న సమస్యకు వేరువేరుగా దరఖాస్తులు పెట్టుకోవాలి, ఇబ్బందులు పడేవారు. అయితే ఈ విధానానికి స్వస్తి పలుకుతూ భూ సమస్యలు ఎన్ని ఉన్నా ఒక్క దరఖాస్తు ద్వారానే పోర్టల్లో నమోదు చేసుకునేలా వెసులుబాటును కల్పించినట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. విస్తీర్ణం తప్పుగా నమోదైనా, సర్వే నెంబర్ అయినా, సబ్ డివిజన్ పొరపాట్లైనా, పట్టాదారు పేరైనా, వారసత్వ మార్పైనా, సరిహద్దు సమస్యలైనా, పాస్ పుస్తకంలో వివరాల నమోదైనా అన్నింటికీ ఒకటే దరఖాస్తట. అసలు పాయింట్ ఏంటంటే ఇది కూడా ఆన్లైన్లో అప్లై చేయాలన్నట. నేనేమంటున్నా, ఇప్పుడు ఇవన్నీ పరిష్కారం కావాలి అని అంటే, నేను లాస్ట్ టైం మొన్న వారం రోజుల క్రితం భూమి సునీల్ గారు ఇంటర్వ్యూ చేసిన. దాంట్లో భూభారతికి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని అడిగిన. ఎందుకంటే ఆయన ఈ భూభారతి చట్టం తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిండు. ఆయన, కోదండ రెడ్డి గారు, వీళ్ళంతా. ఇప్పుడు వాళ్ళ భూభారతి వ్యవహారంలో ఇప్పుడు లేరు, వాళ్ళని పక్కన పెట్టేసారు. ఎందుకంటే వాళ్ళందరూ ఉంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది కదా. ట్రాన్స్పరెంట్గా జరగడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎప్పుడు కంపలెక్కనే ఉండాలి. ఇప్పుడు అంటున్నారు కదా, సింగిల్ అప్లికేషన్తో మీ సమస్య పరిష్కరిస్తామని. అసలు ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం లేని ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఎందుకు అనంటే ఇందులో 3 భాగాలు ఉన్నాయి: చట్టము, రూల్స్ ఫ్రేమ్ చేయడము, సాఫ్ట్వేర్. చట్టం పర్ఫెక్ట్గా తయారు చేసారు. ధరణి చట్టానికి భిన్నంగా చట్టం తయారైంది, రూల్స్ ఫ్రేమ్ చేయాలి, చక్కగా రూల్స్ ఫ్రేమ్ చేయలే. సాఫ్ట్వేర్ కావాలంటే మళ్ళీ సేమ్ ధరణి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మళ్ళీ ఈడబెట్టిరు. మరి ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇది చెప్పడానికి బాగానే ఉంటాయి, సింగిల్ దరఖాస్తు ఇవ్వండి, మరి మీరు సమస్యకు పరిష్కారం దొరకాలి కదా. ఒక్కసారి ఆయనకి కాల్ చేద్దాం, భూమి సునీల్ గారికి. మరి లిఫ్ట్ చేస్తారో లేదో. సునీల్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. బిజీగా లేకపోతే ఒక 2 నిమిషాలు లైవ్లో ఉన్నారు మీరు. చెప్పండి. ఇవాళ ఒక పేపర్లో ఒక వార్త వచ్చిందండి, భూ సమస్యలు ఎన్ని ఉన్నా ఒకే ఒక్క అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని. అంటే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుందట, ఇంకేం అక్కర్లేదు. అది భూ విస్తీర్ణానికి సంబంధించిన గొడవలైనా, సరిహద్దు సమస్యలైనా, పాస్బుక్లో ఉన్న గొడవలైనా, వారసత్వానికి సంబంధించిన ఏవైనా సరే ఒకటే అప్లికేషన్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలట. ఎందుకంటే మీరు చట్టం తయారు చేసిన వాళ్ళు కాబట్టి, భూభారతి చట్టము, ఇప్పుడు ఆ వెసులుబాటు ఉన్నదా? ఇది అంటే ఇది చాలా కాలం నుంచి, ఇది ధరణి వచ్చినప్పటి నుంచి ఉన్న సమస్య ఏంటంటే, ఇంతకు ధరణి రాకముందు అయితే మీకు ఏ సమస్య ఉన్నా ఎప్పుడు దరఖాస్తు పెట్టుకోవాలన్నా రాతపూర్వకంగా కానీ అన్ని కలిపి ఒక దాంట్లో రాయడానికి ఉండేది. ధరణి వచ్చినప్పుడు ఏమైందంటే, మీకు సర్వే నెంబర్ కు ఒక దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉండేది. తర్వాత మీరు ఒకటే ల్యాండ్ మీద 2-3 రకాల సమస్యలు ఉన్నాయనుకోండి, నాకు విస్తీర్ణం తగ్గింది, లేకపోతే దాని నేచర్ తప్పబడింది, ఒక దానికి 2-3 సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లా కనుక 2-3 సమస్యలు ఉంటే ఒకటి దరఖాస్తు పెట్టుకొని అది పరిష్కారం అయితే తప్ప రెండోది పెట్టుకునే వీలు లేకుండా ఉండే. అప్పుడు మేము ఏం చేసామంటే, ధరణి కమిటీలో ఉన్నప్పుడు ఒక జియో ఇష్యూ అయింది భూభారతి చట్టం రాకముందే. ఆ జియోలో ఏం చెప్పామంటే, రాతపూర్వకమైన దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఇచ్చాము. దానికి సంబంధించిన పైలట్ కార్యక్రమమే యాచారంలో జరిగింది. యాచారం మండలంలో ఒక 10 గ్రామాలలో మేమే రాతపూర్వకమైన దరఖాస్తు తీసుకోవడానికి ఎక్స్పెరిమెంట్ చేశాము. గ్రామాలకు టీములు పంపి 2 పేజీల సింపుల్ ఫామ్ ఉంటది, అందులో పెద్ద రాయాల్సిన పనులేదు, నింపితే దాని ఆధారంగానే భూభారతి చట్టం వచ్చిన తర్వాత ఒక నెల రోజుల పాటు జరిగిన రెవెన్యూ సదస్సులలో మాన్యువల్ గా తీసుకున్నారు. దాని తర్వాత ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళీ మాన్యువల్ గా తీసుకోవటం ఆగిపోయింది. మళ్ళీ ఎప్పట్లాగే ఇప్పుడు మాన్యువల్ కాదట సార్, ఇది ఆన్లైనే అట. వినండి, అంటే ఇంకొక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. భూభారతి వచ్చినాక ఒక నెల రోజుల పాటు ఒకటే దరఖాస్తు తీసుకునే ఎన్ని సమస్యలు ఉన్నా ఒకటే దరఖాస్తు, ఒక మాన్యువల్ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఒక నెల రోజుల పాటు వచ్చింది. ఆ రెవెన్యూ సదస్సులో ఒక 8 లక్షల దరఖాస్తులు అట్లాగే తీసుకున్నారు. దాని తర్వాత అలా అయితే ఇబ్బందులు ఉంటాయని మళ్ళీ ఆన్లైన్ లో, అంటే నిన్న మొన్నటి వరకు కేవలం ఆన్లైన్ లో తీసుకుంటున్నారు. ఎన్ని సమస్యలు ఉంటే అన్ని దరఖాస్తులు పెట్టాల్సి ఉండేది. దాన్ని మారుస్తామని ఒక పైలట్ కార్యక్రమం టేకప్ చేశారు 3-4 నెలల కింద.
ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఆ, ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు, మాన్యువల్ లో పెట్టుకోవచ్చు అన్నారు. నేను కూడా చూసాను ఆ సాఫ్ట్వేర్. ఉమ్, ఆ 5 మండలాలలో పైలట్ చేశారా, కానీ ఇప్పటిదాకా ఇంకా అమల్లోకి రాలేదు. ఆ, ఆ పైలట్ లో డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ గనక అమల్లోకి వస్తే ఉమ్, రాతపూర్వకంగానైనా లేకపోతే ఆన్లైన్ అయినా ఒక సర్వే నెంబర్ కి ఎన్ని సమస్యలు ఉన్నా ఒకే దరఖాస్తులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అది ఒక 5 మండలాలలో పైలట్ జరుగుతుండే. ఇంకా అది మొత్తం రాష్ట్రం అంతా రాలేదు. మరి అది వస్తుందని నేను చెప్తున్నానేమో. అదే అదే దాని గురించే మాట్లాడుతున్నారు. కానీ అది చాలా కీలకం. అది రావాలి. ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక సర్వే నెంబర్ 3 సమస్యలు ఉంటే 3 సార్లు దరఖాస్తు పెట్టుకోవాలని ఎంత ఇబ్బంది ఉంటుంది. అది కూడా మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి. అందులో అందరికి మళ్ళీ అవగాహన మీ కూడా ఉండదు దానికి కదండి. తర్వాత మీకు ఆర్డర్ కూడా తెలవాలి. ఏ సమస్యకు ముందు దరఖాస్తు పెట్టాలి, ఏది పెట్టాలి, తర్వాత అవన్నీ పెట్టాలి. తెలవాలి. అవును. అవి ఇది ఎంత తొందరగా వస్తాయో అంత మంచిది. లేకపోతే చాలా ఇబ్బందులు మరి అవుతున్నాయి. ఇప్పుడు ధరణి సాఫ్ట్వేర్ వాడుతున్నారని ఏదో అంటున్నారు కదా, మరి దానివల్ల ఏమి ఇబ్బంది లేదా? రూల్స్ ఫ్రేమింగ్ ఈ విషయంలో కూడా మనం చాలా డిస్కస్ చేసినాం కదా, దానివల్ల ఏమి ఇబ్బంది లేదా? అది ఎప్పటి నుంచో అనుకున్నట్టే భూభారతి చట్టం వచ్చినప్పుడే నిర్ణయం ఏంటంటే ఆ సాఫ్ట్వేర్లు మార్చాలి, తర్వాత కొత్తది తేవాలని అనుకున్నారు. ఉమ్, ఇప్పుడు చట్టం అయితే వచ్చింది, కానీ ఆ డేటా ఏదైతే ఉందో, ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఎన్ఐసి వాళ్ళు మార్పు చేర్పులు చేసుకుని దాన్నే వాడుతున్నారు. ఉమ్. మొదట్లో నిర్ణయం ఏముండనంటే పూర్తిగా కొత్త వెబ్సైట్ తేవాలని. నేను అనేది దానికి ఏంటంటే సార్, సంబంధించి ముఖ్యం. ఇప్పుడు వాళ్ళు జనాలు అప్లై చేస్తారు, సమస్య ఉన్న వాళ్ళు సింగిల్ అప్లికేషన్ పెడతారు. ఉమ్, ఆ అప్లికేషన్ పెడితే సమస్యకి పరిష్కారం దొరకాలి కదా. పరిష్కారం Correct. దొరికే దిశగా రూల్స్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. అది అది ఆ పరిష్కారం దొరకాలి అంటే ఇంకొక 2 పనులు వెంటనే జరగాలి. చట్టంలో ఉన్న ఇంకో 2 పనులు ఉన్నాయి. చట్టం ఆల్రెడీ పేర్కొన్నది. ఒకటి, అప్పీల్ వ్యవస్థ ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు. ఓకే. ఆన్లైన్ లో కేసులు ఉంటే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా కానీ సాఫ్ట్వేర్ ఇబ్బంది వల్ల చేసుకోలేకపోతున్నారు. ఉమ్, చాలా చోట్ల అధికారులు మాన్యువల్ గా అప్పీల్ తీసుకోవట్లా. ఆ, కొంత అవగాహన ఉన్న వాళ్ళేమో మాన్యువల్ గా ఆర్డీఓలు కలెక్టర్ తీసుకుంటున్నారు. చాలా చోట్ల మీరు ఆన్లైన్ లో పెట్టుకుంటే తప్ప తీసుకోమని రిజెక్ట్ అవుతున్నాయి. ఉమ్, కాబట్టి ఒకసారి అప్పీల్ వ్యవస్థని వెంటనే గాడిలో పెట్టాలి ఒకటి. యా, రెండోది ఏంటంటే జిల్లాకు ఒక ట్రిబ్యునల్ పెట్టాలని ఉంటుంది చట్టంలో కూడా. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్. ఉమ్, ఇంకా ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు జరగలే. అంటే అప్లికేషన్ పెట్టుకున్న వాటికన్నిటి పరిష్కారం జరగాలి అంటే దానికి తగ్గట్టుగా యంత్రాంగం కూడా ఉండాలి. ఉంటే అప్పుడు ఫాస్ట్ గా అవుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఆయన చివరిలో చెప్పింది అదే పాయింట్. మీరు అప్లై చేసుకుంటే సరిపోదు కదా, సమస్యకి పరిష్కారం దొరకాలి. సమస్యకి పరిష్కారం దొరకాలంటే యంత్రాంగం ఉండాలి, సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమే లేనప్పుడు, యంత్రాంగమే సరిగ్గా లేనప్పుడు ఎన్ని అప్లికేషన్లు పెట్టుకుంటే ఏం లాభం? సేమ్ సాదా బైనామా అప్లికేషన్ లెక్కనే ఉంటుంది, అంతే కదా. సాదా బైనామా అప్లికేషన్లు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో అసలు ఆయన ఇంట్రెస్ట్ లేక ధరణిలో దానికి సంబంధించిన సెక్షనే లేకుండా చాలా తెలివిగా వ్యవహరించిండు. గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు సెక్షన్ యాడ్ చేశారు, బాగానే ఉన్నది చట్టంలో, ఏది భూభారతి చట్టంలో. కోర్టు కూడా గతంలో ఇచ్చిన స్టేని తొలగించేసింది. ఇక అయిపోయింది అనుకున్న క్రమంలో రూల్స్ ఫ్రేమింగ్ వచ్చేసరికి దాంట్లో ఏం పెట్టిరు? ఫస్ట్ లేదు ఎవరైతే ఆ సాదా బైనామా భూమి ఓనర్ ఉన్నాడో ఆనాడు ఎవరు ఉంటారు ఓనర్లంతా, ఈ తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు, వాళ్ళ అఫిడవిట్ కావాలని పెట్టిరోటి. అది పెద్ద పెద్ద చర్చకు దారితీసి గందరగోళంగా జనాలంతా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయడంతో లేదన్నారు. అది లేదని కూడా దాదాపు 6 నెలలు అవుతుంది, ఇంతవరకు దాని మీద అతి గతి లేదు. అంటే మీకు చిత్తశుద్ధి ఉండాలి. ఫస్ట్ ప్రజల కోసం ఈ పని చేయాలి అన్న కన్సర్న్ ఎప్పుడైతే ఉంటుందో, కన్సర్న్ ఎప్పుడైతే ఉంటుందో ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎన్ని అప్లికేషన్లు మస్తుగా పెడతారు, అప్లికేషన్లు పెడితే ఏం లాభం? 9 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి సాదా బైనామావి, ఎన్ని పరిష్కరించారు?